ఇచ్చాపురం మండలంలో దారుణం జరిగింది. బొడ్డకాలి గ్రామానికి చెందిన కొత్తపల్లి భాగ్యలత టోంకయ్య దంపతులకు చిన్న కుమార్తె 6 ఏళ్ల జీవిత అనే చిన్నారిపై అదే గ్రామానికి చెందిన లండా తులసీదాస్ అనే యువకుడు అత్యాచారం చేశాడని చిన్నారి తల్లి వాపోయింది. ఈ బుధవారం బొడ్డకాలి గ్రామంలో తులసీదాస్ అనే వ్యక్తి తాగిన మైకంలో చిన్నారిని లోబర్చుకున్నట్లు గ్రామానికి చెందిన తోటి చిన్నారులు తెలిపారు. పోలీసు అధికారులు స్పందించి చిన్నారికి న్యాయం చేయవలసిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు నిందితుడు తులసిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అది బొడ్డుపల్లి మా పిల్ల ఆడుకుంటున్నది. మా పిల్లలకి నాకిని మరి పిల్లలకి తోట దగ్గరికి పట్టుకుని వెళ్ళిపోయింది. మా పిల్ల దీన్ని అనుకుని ఏడేస్తున్నది. మా పిల్లలు చెప్పింది చూసుకుని చెప్పింది. మళ్ళీ నాకిని పిల్లలు 2-3 నాకిని తెచ్చుకుని వచ్చింది. మా పిల్ల మరి ఆ పిల్ల వచ్చింది ఇంటికి ఏడుసుకుని నా ఇది నొప్పి అది నొప్పి అనుకుని చెప్పింది. అది వచ్చినప్పటికి ముఖము కొంచెం రక్తం వస్తున్నది. పేరు హ్యామ్ సుందర్, మాది పాతకోజీరా. రజక సామాజిక వర్గ కమిటీ సభ్యుడిని నేను మా గ్రామానికి. అయితే బొడ్డకల్లి గ్రామంలో మా అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ పాపకి 6 ఏళ్ల వయసు. 6 ఏళ్ల వయసులో ఉన్న పాప మొన్న బుధవారం రోజు ఒక గుడి ప్రాంగణంలో ఆడుకుంటుంటే లండదాసు, బొడ్డకాలి గ్రామానికి చెందిన లండదాసు అనే అబ్బాయి ఆ పాపను తీసుకెళ్లి తోటల్లో పట్టుకొని వెళ్ళి ఆ అఘాయిత్యం చేయబోయడానికి ప్రయత్నం చేయగా అక్కడ క్రికెట్ ఆడుకుంటున్న చిన్న పిల్లలు ఉన్నారు, మగవాళ్ళు. ఆ పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే బాలు అటువైపు తోటల వైపు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అనమాట. చూస్తే వాళ్ళు ఆరవడం చేశారు. చేసిన తర్వాత ఏమైందని అంటే మీకెందుకు అని చెప్పేసి ఆ పిల్లల మీద కూడా వాళ్ళని చేసుకోవడం అనేది జరిగింది. ఆ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఒక అబ్బాయి వెళ్ళాడు మొదట. ఆ తర్వాత ఇంకా 2-3 అబ్బాయిలను తీసుకొని వచ్చి ఆ పాపని తీసుకొని రావడం జరిగింది. ఆయన నుండి విడిపించి తీసుకొని రావడం జరిగి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి, మా అక్క వాళ్ళకి ఆ ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. దీన్ని చూసి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే మాది రజక కమ్యూనిటీ, మైనారిటీ కాస్ట్ కాబట్టి ఏమైందంటే వీళ్ళు కూడా చెప్పడానికి చాలా సంకోచం చేశారు, భయపడ్డారు. ఈయన మా బావగారు, ఈయనకి మాటలు రావు, మోగ ఆయన, ఈయన కూడా ఏం చేయలేకపోయారు. సో ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు చేయనిది లేక ఆ పక్క ఇంటి వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే మరి ఒక గ్రామంలో ఉన్నాం కాబట్టి మనకి ఏమైనా న్యాయం జరగాలని అంటే మన గ్రామ పెద్దలు ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. గ్రామ పెద్దలు ఆ రోజు బుధవారం, తర్వాత రోజు మరుసటి రోజు గురువారం ఉగాది కావడం చేత ఆ రోజు మీటింగ్ కానీ ఏం మాట్లాడడం జరగలేదు. తర్వాత ఉదయం శుక్రవారం నాడు మాట్లాడడం జరిగింది. ఆ పిల్లోడిని కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించిన తర్వాత అక్కడ ఉన్న సాక్షులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ ఏమైందో. పిల్లలు పోసుకొచ్చినట్టు అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి కూడా, ఆ లండు తులసిదాస్ అబ్బాయి కూడా ఒప్పుకొని ఆశ్రయించగా పెద్దలు మాకు అక్కడ సరైన న్యాయం ఇప్పించలేకపోయారు. మరి గ్రామ పెద్దలు మాకు ఇప్పించలేకపోయారు కాబట్టి మేము ప్రభుత్వం వారు పోలీస్ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ అధికారులకి మేము లిఖితపూర్వకంగా మేము లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీసుల వారే మమ్మల్ని ఈ న్యాయం జరిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.